స్వామి, మామయ్య కోసం నేను బావని ఇరికించాల్సి వచ్చింది. బావ దెబ్బలు తినకుండా కాపాడు తండ్రి, నువ్వే చూసుకోవాలి అని భూమి దేవుణ్ణి వేడుకుంటూ, అత్తయ్య నేను అందరినీ బయటికి పంపించేశాను, రెండత్తయ్య వెళ్దామని భూమి అంటుంది. ఏం చేసి పంపించావమ్మా, ముఖ్యంగా గగన్కి ఏం చెప్పి పంపించావు అని శారద అంటే, ఇప్పుడు నేను ఆ విషయం చెప్తే మీ గుండె ఆగిపోతుంది అత్తయ్య అని భూమి మనసులో అనుకుంటూ, అత్తయ్య నేను ఏదో చెప్పి పంపించాను, మనం త్వరగా వెళ్ళి పూజను మొదలు పెడదాం పద అని భూమి అంటుంది. ఆగత్తయ్య, మళ్ళీ మావయ్యని ఎవరైనా చూసే ప్రమాదం ఉంది అని శాలువని ముసుగుగా కప్పి మరి కేపీని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక గగన్ని జనాలందరూ లాక్కు వస్తూ ఉంటే, హే ఆపండి, నేను గిల్లలేదని చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోరేంటి అని గగన్ అరుస్తూ ఉంటారు. చూడండి, మీరు గిల్లారని మాకందరికీ కూడా నిజం తెలిసిపోయింది. మీరిప్పుడు బుకాయించినా మేమైతే అస్సలు ఒప్పుకోము. నేను ఈ ఆలయ పెద్దని, ఇక్కడ ఎవరు ఏ తప్పు చేసినా నేనే శిక్షిస్తూ ఉంటాను. ఇలా ఎవరైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు వాళ్ళకి 25 కొరడా దెబ్బలు తినాలి. అది కూడా ఎవరి పట్లయితే నువ్వు అలా ప్రవర్తించావో వాళ్ళ చేతనే నువ్వు కొరడా దెబ్బలు తినాలి. కాబట్టి ఈ నక్షత్ర చేత నువ్వు 25 కొరడా దెబ్బలు తినాల్సిందే అని అతను చెప్తూ ఉంటే, ఏ ఆపండి, నేను చేయలేదు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, అయినా కూడా నేను నక్షత్రం గిల్లడం మీలో ఎవరైనా చూసారా చూసారా చెప్పండి అని గగన్ అరుస్తూ ఉంటే, ఇప్పుడే కదరా నీ బలుపు బలగం మొత్తం కూడా చూపించావు, అందుకే ఇప్పుడు ఎవరు నిజం చెప్పడానికి ముందుకు రావటం లేదు. నీకైతే శిక్ష పడి తీరాల్సిందే, 25 కొరడా దెబ్బలు నువ్వు కొట్టించుకొని తీరాల్సిందే అని అపూర్వ అంటుంటే, అసలు నేను గిల్లలేదని చెప్తుంటే వినరేంటి అని గగన్ అరుస్తూ ఉంటారు. ఇదిగో నక్షత్ర, ఇదిగో నువ్వే కొట్టు, కొరడా తీసుకో, 25 కొరడా దెబ్బలు కొట్టు అని అపూర్వ వేస్తుంటే, నక్షత్ర కొరడా పట్టుకొని, మమ్మీ నేను కొట్టలేను మమ్మీ, వదిలేద్దాం మమ్మీ బావని అని నక్షత్ర అంటుంది. ఏయ్, నువ్వు కొట్టకపోతే నేను కొడతానే, శిక్ష అన్న తర్వాత ఖచ్చితంగా వేసి తీరాల్సిందే, నేనెలా వదిలేస్తాను అనుకుంటున్నావు అని అపూర్వ కొరడా జులిపిస్తూ ఉంటే, చూడు అపూర్వ, నువ్వు తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రే, నేనైతే కొట్టే తీరుతాన్రా ఈ గుడి ఆచారం ప్రకారం అని కొరడా ఎత్తుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వచ్చి చెర్రి కొరడాని అడ్డుపట్టుకుంటాడు. ఏంటత్తయ్య అసలు ఏం చేస్తున్నారు, అన్నయ్యని ఎందుకు కొరడాతో కొట్టాలని చూస్తున్నారు అని చెర్రి నిలదీస్తూ ఉంటాడు. ఈ గగను నక్షత్ర నడుం గిల్లేశాడు, ఈ గుడి ఆచారం ప్రకారం 25 కొరడా దెబ్బలు గగన్ తినాల్సిందే అని అపూర్వ అంటే, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, అన్నయ్య నక్షత్ర నడుం గిల్లటం ఏంటి, నా భార్య నడుము అంటే నక్షత్ర నడుం గిల్లింది నేనే కదా, ఏదో సరదాగా నా భార్య అని చెప్పి నడుం గిల్లేసి అలా బయటికి వెళ్ళి వచ్చే లోపల అన్నయ్యని ఇలా నిందిస్తూ కొట్టడానికి చూస్తున్నారా, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని చెర్రి చెప్పగానే నక్షత్ర గగన్ అపూర్వ ముగ్గురు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రే, అబద్ధాలు చెప్పకు అని అపూర్వ అరుస్తూ ఉంటే, చూడండి అత్తయ్య, నాకే కాదు మీకు కూడా అన్నయ్య గురించి చాలా బాగా తెలుసు, పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడడు, అలాంటిది అన్నయ్య క్యారెక్టర్ అని చెర్రి చెప్తుంటే, అంటే గుడిలోనైనా భార్య నడుం గిల్లకూడదని నీకు ఆ మాత్రం తెలీదా బాబు అని పెద్ద మనిషి చెప్తుంటే, సారీ అండి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెర్రి దండం పెడతాడు. అంటే నువ్వేనా నా నడుం గిల్లింది అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. అప్పుడు చెర్రి నక్షత్రకి దగ్గరగా వచ్చి, అవునే నేనేనే అంటూ, ఏంటే చాలా డిసప్పాయింట్ అయినట్లున్నావే అని మెల్లగా అడుగుతూ ఉంటాడు. ఛీ అంటూ నక్షత్ర వెళ్ళిపోతుంది. సొంత భర్తే నేనే నడుం గిల్లానని చెప్పిన తర్వాత ఇతన్ని శిక్షించకూడదు కదా, పదండి వెళ్ళిపోదాం అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రే చెర్రి, నువ్వు నక్షత్రం నడుం గిల్లటం ఏంటి అని గగన్ అంటుంటే, అయ్యో అన్నయ్య, నేను గిల్లలేదన్నయ్య, నిన్ను కాపాడడం కోసం నేను అలా చెప్పాను అని చెర్రి అంటే, మరి నక్షత్రం నడుం గిల్లింది ఎవరు అని గగన్ అంటాడు. అయినా అన్నయ్య, నువ్వెందుకు నక్షత్ర దగ్గరికి వచ్చావని చెర్రి అంటాడు. నువ్వే కదరా నన్ను పిలిచావు, అందుకే వచ్చానని గగన్ అంటాడు. నేను నిన్ను ఎప్పుడు పిలిచాను అన్నయ్య అని చెర్రి అంటే, అప్పుడు అంతకుముందు జరిగిన సంఘటన గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బావా, నిన్ను చెర్రి పిలుస్తున్నాడు అని భూమి చెప్పి వెళ్ళడం, ఆ తర్వాతే చెర్రి కోసం నక్షత్ర వెనక వైపు గగన్ నిలబడి ఉంటాడు. అంటే ఇదంతా ఎవరు చేశారో నాకిప్పుడు అర్థమైంది, నన్ను ఇరికించటానికి భూమినే ఇదంతా చేసిందని గగన్ అనడంతో, ఏంటి భూమి ఇదంతా చేస్తుందా, ఎందుకన్నయ్యా అని చెర్రి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అన్నయ్యని ఇరికించాల్సినంత అవసరం భూమికి ఏం వచ్చింది అని చెర్రి మనసులో అనుకుంటూ ఉంటే, ఇక గగన్ చాలా కోపంగా కొరడాన్ని చేతిలోకి తీసుకొని భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. శారద కేపీ చేత దగ్గర ఉండి
ఆ గింజల్ని హోమంలో వేయిస్తూ పూజని చేయిస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ వస్తూ ఉండటంతో భూమి వెంటనే ఒక చీరని తీసుకొచ్చి పరదాలాగా వాళ్ళిద్దరూ కనపడకుండా కట్టిపడేస్తుంది. హమ్మయ్య అని చాలా సంతోషంగా పూజని చూస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తూ ఉండటంతో ఇక భూమినే ఏంటి బావా అంటూ గగన్ దగ్గరికి వెళ్తుంది. గగన్ చాలా కోపంగా కొర్రాని నేలకేసి జొలిపిస్తూ, ఏంటి నేను నడుం గిల్లానా, నన్ను కొట్టిద్దామని చూస్తావా, నేను నీ నడుం గిల్లానా అని కొరడాని నేలకేసి జొలిపిస్తూ ఉంటాడు. దాంతో భూమి క్యావ్ అని కేకలు పెడుతూ ఉంటుంది. ఈ లోపల జనాలందరూ చుట్టూ మూగిపోతారు. ఏంటి బాబు నువ్వు భార్యని అలా కొడుతున్నావు గుళ్ళో, అది కూడా అని ఆడవాళ్ళు నిలదీస్తూ ఉంటే, అయ్యో తను నా భార్య కాదండి అని గగన్ అరుస్తూ ఉంటాడు. అంటే భార్య కాకముందే నువ్వు ఇలా ఏడిపిస్తున్నావంటే ఇక భార్య అయితే నువ్వు ఇంకెంత టార్చర్ పెడతావో అని, ఆ అమ్మాయి చూడు ఎలా ఏడుస్తోందో అని కామెడీగా ఏడుస్తున్న భూమిని ఆడవాళ్ళు చూపిస్తూ ఉంటారు. అయ్యో ఆయన అబద్ధాలు చెప్తున్నారండి, నేను ఆయన భార్యనేనండి, ఇదిగోండి తాళి అని భూమి చూపిస్తూ ఉంటే, ఏయ్ భూమి నిన్ను అని మళ్ళీ గగన్ కొరడా ఎత్తుతూ ఉంటాడు. చూడండి మరి నేను భార్యను కాకపోతే నా పేరు ఎలా తెలుస్తుంది చూడండి అని భూమి అంటుంది. అవును బాబు నిజమే కదా అని ఆడవాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ముందు ఆ అమ్మాయి చెప్పేది విను అని ఒక లేడీ చెప్పటంతో, నాకు భగవంతుడంటే చాలా నమ్మకం అండి, నేను పూజలు చేయకుండా అస్సలు ఉండలేను. కార్తీక మాసమని నేను పూజ చేద్దామని గుడికి వస్తే మా బావకి అస్సలు పూజలంటే దేవుడంటే నమ్మకం లేదు, నన్ను కొట్టి ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్ళటానికి ఇలా వచ్చాడు అని భూమి చెప్పి ఇరికించేస్తుంది. తనన్ని అబద్ధాలు చెప్తోందని గగన్ అరుస్తూ ఉంటే, అయితే నీకు దేవుడంటే నమ్మకమా అది చెప్పు ముందు అని ఒక లేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ నమ్మకం ఉంది కానీ అని గగన్ అంటుంటే, అదిగో నువ్వు తడబడ్డావంటే అప్పుడే అర్థమవుతుంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. మరి నీకు దేవుడు నమ్మకమైతే ఆ అమ్మాయితో కలిసి ఈరోజు నువ్వు పూజ చేయాల్సిందే. నేను మహిళా సంఘం అధ్యక్షురాల్ని, నువ్వు కనుక ఆ అమ్మాయితో కలిసి పూజ చేయకపోతే ఎక్కడ లేని కేసులన్నీ నీ మీద పెట్టించేస్తాను, నేను నిన్ను జైల్లో వేయించేస్తాను అని ఆవిడ వార్నింగ్ ఇస్తూ ఉంటే, తప్పుతుందా పూజ చేస్తానని గగన్ అంటాడు. బావా అటువైపు ఎవరో పరదా కట్టుకొని మరీ పూజ చేస్తున్నారు, వద్దులే బావా మనం ఇటువైపు వెళ్దాము అని శారద వాళ్ళ వైపు కాకుండా వేరొక వైపుని భూమి గగన్ని తీసుకువెళ్ళిపోతుంది. అమ్మ పూర్ణాహుతిని హోమంలో వేసేసి హోమం పూర్తి చేసేయండి అని పూజారి గారు చెప్పటంతో అలా హోమం పూర్తి చేసేస్తుంది. అమ్మ నీ భర్త నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాడు, ఏమీ కాదమ్మా అని పూజారి గారు దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించడంతో, థ్యాంక్ యూ పూజారి గారు అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పూజ చేస్తున్న పంతులు గారు, అమ్మ భూమి మాల తీసుకువస్తానని చెప్పావు కదా తీసుకురాలేదేంటి అని అడగటంతో, ఉండండి పూజారి గారు ఇప్పుడే తీసుకువస్తానని భూమి అంటుంది. వెళ్ళు వెళ్ళు అని గగన్ చెప్తాడు. సరిగ్గా అప్పుడే అపూర్వ నక్షత్ర అటుగా వెళ్తూ శారద చుట్లు తిరుగుతూ ఉంటే, అదేంటి శారద అక్కడ ఏం చేస్తోంది, వీల్ చైర్ కూడా ఉంది, సంథింగ్ ఏదో చేస్తోంది ఏంటన్నది చూడాలి అని మాట్లాడుతూ ఉంటే, అప్పుడే భూమి గమనించేసి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వచ్చి, అత్తయ్య మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, అపూర్వ వచ్చేస్తోంది అత్తయ్య అని హోమంలో పొగ వచ్చేలా పొడిని చల్లేసి మెల్లగా కేపీని శారదని తీసుకొని పక్కకు వచ్చేస్తుంది. అసలు ఏం జరుగుతోంది మమ్మీ ఇక్కడ ఇంత పొగగా ఉంది అని నక్షత్ర అంటే, సంథింగ్ ఏదో జరిగింది అని అపూర్వ అంటుంది. నువ్వు సమయానికి రాకపోయి ఉంటే దొరికిపోయి ఉండేదాన్నమ్మా అని శారద అంటుంది. ఈ లోపలే కేపీ చేతులు కదిలిస్తూ ఉండటంతో, అమ్మ భూమి మీ మామయ్య చేతులు కదిలిస్తున్నాడని శారద చెప్తుంది. అవునత్తయ్య ఆ దేవుడే మావయ్యని కోలుకునేలా చేశాడు అని భూమి సంతోషపడుతూ ఉంటే, అమ్మ భూమి ఎవరి కంట పడకుండా ఇక మీ మామయ్యని తీసుకువెళ్దాం అని శారద అంటే, అత్తయ్య దీపాలని కోనేట్లో వదలకుండా హోమం పూర్తి చేసినట్లు కాదత్తయ్య, దీపాలను వదిలి వెళ్దామని భూమి అంటే, ఇంత రిస్క్ తీసుకోవటం అవసరమా భూమి అని శారద అంటుంది. అత్తయ్య ఇంతవరకు ఆ దేవుడే మనల్ని కాపాడాడు కదా, ఇప్పుడు కూడా ఆ దేవుడే కాపాడుతాడు అని భూమి చెప్తుంది. అలా భూమి దీపాలని రెడీ చేసుకొని కోనేటి దగ్గరికి వెళ్ళి, అవును నేను దీపాలు వదులుతున్నప్పుడు నాతో పాటు నా భర్త కూడా ఉండాలి కదా అని ఆలోచిస్తూ ఉంటుంది.